జై శ్రీరామ్. నేను మీ కమ్మా శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులుగా మీ అందరికీ సంబంధించిన ఈరోజు నేను భీమా జువాలిస్లో ఉన్నాను. ఇది ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఉన్న భీమా జువాలిస్ బ్రాంచ్లో ఉన్నాను. సో మేము యాక్చువల్గా ఈ కోరుకొండ గ్రామం అనేది రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోరుకొండ గ్రామం అనేది ప్రసిద్ధ ఆలయాలకి, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి, అలాగే శ్రీవల్లి దేవసేన సమేత మయూరవాహనుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, చుట్టుపక్కల గ్రామాలకి, నియోజకవర్గాలకి కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవాలయం. ఈ దేవాలయానికి సంబంధించి ఈ మధ్యన ఆలయ నూతన పునర్నిర్మాణం కూడా జరిగింది. స్వామివారిని వైభవపేతంగా ప్రతిష్టాపన జరిగింది. ఆలయానికి సంబంధించి అన్నదానం లక్ష్మీ. అదే ఆలయ ప్రతిష్టాపన సందర్భంలో ఒక చిన్న అనౌన్స్మెంట్ చేశాను. స్వామివారికి తమిళనాడులో జనరల్గా ఒక్కోసారి ఎక్కువగా మన సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రపంచం ఉండేది. ఈ రోజున అందరి జీవితాల్లో కూడా వివాహ జీవితానికి కానీ, ఉద్యోగానికి కానీ, సంతానానికి కానీ, భూమిని కొనుక్కోవడానికి కానీ, ఇల్లు కొనుక్కోవడానికి కానీ నిజమైన వరప్రదాత శ్రీవల్లి దేవసేన సమేత మయూరవాహనుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆ స్వామివారి కరుణాకటాక్షాలతోటే ఈ భూమండలం అంతా కూడా అన్ని విధాల శుభకార్యాలు కూడా వర్తిస్తున్నాయి. అటువంటి స్వామివారు కోరుకొండలో వారి యొక్క ప్రభావితమైన, నేను కాలేజీ చదువుకున్న రోజుల్లో కూడా ఇంటర్మీడియట్ అక్కడ చదువుకున్నాను. ఆ స్వామివారి యొక్క చిన్న ఆలయం ఉండేది. నేను స్వామివారి దర్శించుకున్నప్పుడు కూడా సర్పస్వరూపంలో ఆయన రుస కూడా మాకు వినిపించేది. కానీ ఎప్పుడు ఎవరికి కూడా ఇటువంటి హాని జరగలేదు. అటువంటి మహిమాన్వితమైన స్వామివారికి ఆ రోజున ఏదైతే ఆలయ ప్రతిష్టాపన జరిగిందో ఆ రోజున 25 లక్షల రూపాయలతోటి వేలాయుధం చేస్తానని ప్రకటన చేశారు. వెనువెంటనే అక్కడే 1 లక్ష రూపాయలు చెక్ ఇచ్చి మన కోరుకొండ ఎక్స్ ప్రెసిడెంట్ డైరెక్ట్కి మాజీ ప్రెసిడెంట్ డైరెక్ట్కి చలం గారికి అప్పుడే 1 లక్ష రూపాయలు విరాళం జరిగింది. దాంతో తులం బంగారు తీసుకొచ్చారు. ఈ రోజు నేను భీమా జ్యువెలర్స్కి వచ్చి ఇక్కడ దాదాపుగా ఒక్కొక్కటి 8 గ్రాముల చొప్పున 1296 గ్రాములు ఈరోజు పర్చేజ్ చేయడం జరిగింది. వచ్చే నెల డిసెంబర్ 1st వీక్లో వారికే భీమా జ్యువెలర్స్ వారికే ఇంకొక 11 తులాలు ఇస్తే దాదాపు ఇది ప్యూర్ గోల్డ్ కాబట్టి ఆర్నమెంట్ చేయించుకోవడానికి కొంత 25 తులాలు అవుతుంది. ఈ విధంగా ప్లాన్ చేయడం జరిగింది. అయితే భీమా జ్యువెలర్స్ ఎందుకు చేసుకోవడం జరిగిందంటే ఇది సాంప్రదాయంగా నేను బయట ఎంక్వైరీ చేశాను. వీరెవరో నాకు తెలియదు, ఒక్కడు కూడా నాకు తెలియదు. నేను ఆలోచించి నేను ఎంక్వైరీ చేస్తున్నాను. ఎందుకంటే భీమా జ్యువెలర్స్లో వీళ్ళు స్టాఫ్ కూడా ఇక్కడ నాన్ వెజిటేరియన్ ఇక్కడ తీసుకోవడానికి కూడా ఈ మేనేజ్మెంట్ అంగీకరించారు. ఎవరైతే చైర్మన్గా ఉన్నారో వారు సనాతన ధర్మాన్ని పాటించే సద్బ్రాహ్మణులు. సో అందువల్ల నాకు చాలా సంతృప్తి కలిగి నేను ఎవరి రికమెండేషన్ లేకుండా ఇదంతా నేనే డెసిషన్ తీసుకున్నా. తెలిసింది ఇదివరకు నేను ఇదివరకు వేరే వ్యాపార సంస్థలు తీసుకున్నప్పటికీ అందరూ కూడా మనం అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్న బాధ్యత, మనం వ్యాపారం చేసుకునేటప్పుడు అందరినీ బాధ్యత చేసుకుంటాం. కానీ ప్రత్యేకించి సనాతన ధర్మానికి వీళ్ళు ఎంతో విలువిస్తూ ఇక్కడ నాన్ వెజిటేరియన్ తినకూడదు, స్టాఫ్ను కూడా వాళ్ళు నిబంధన పెట్టి బొట్టు పెట్టుకుని సాంప్రదాయబద్ధంగా రావాలని చెప్పిన ఒక నిబంధనతో వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. అలాగని చెప్పి నేను ప్రత్యేకించి ఆ విధంగా కూడా తీసుకోలేదు. కానీ కొంత నాకు ఎందుకో ఇక్కడ తీసుకోవాలని అనిపించి ఇక్కడ